వేస్తారని చెప్తున్నారు. తెలుగుదేశంకి వెళ్తున్నాడు అని చెప్పి అది స్వామిదాస్ వాళ్ళ ఆవిడ జడ్పీ చైర్మన్ గా చేసింది. నేను ఫీల్డ్ లో ఉన్న టైంలోనే జడ్పీ చైర్మన్ కృష్ణ జడ్పీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ తరఫున చేసింది. ఆయన ఎమ్మెల్యేగా ఉండేవాడు తిరువూరు, ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చేసింది అన్నమాట. వాళ్ళిద్దరిలో ఎవరికో టికెట్ ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి అది ఇక చేరికల పరంగా ఇంకా కొత్తగా ఏముండకపోవచ్చు. కొత్తగా చేరేవాళ్ళు అంటే లేదు ఇక్కడ స్పేస్ లేదు అక్కడ. అంటే సీట్లు రాకపోయినా పర్లేదు అనుకుంటే చేరాలి. అంటే అక్కడ సీట్లు రావని తెలిసి ఇటు వచ్చేవాళ్ళు. అంటే టీడీపీ జనసేన కూటమిలో కొట్టుకుపోతున్నాం అనుకున్నాం. రాజీనామాల విషయం చూసుకుంటే వైసీపీలో పెరుగుతాయి. ఇంకా ఇప్పటికే రాజీనామాల పర్వం ఆల్రెడీ స్టార్ట్ అయింది. రేపు సంక్రాంతి తర్వాత ఇంకా ఉండొచ్చు అనేది కూడా ఈ లిస్టులు రావడంతో ఖచ్చితంగా అవతలున్న స్పేస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరు రక్షణ నిధికి తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మొన్న ఎవరో చిన్ని ఒక అతన్ని ఎవరో పట్టుకొచ్చారు కదా, వేదాన ఏదో సంథింగ్ ఉంది పేరు. కాబట్టి అక్కడ తిరువూరులో చాయిస్ లేదు తెలుగుదేశంలో. పామర్కి మరి ఎందుకు పెడుతున్నారో తెలియదు. అంటే అతని పేరు ప్రచారంలోకి అయితే రక్షణ నిధిని తెలుగుదేశం పార్టీ పామర్కి ఇద్దాను. పామర్లో వరరామయ్య గారు అబ్బాయి తిరుగుతున్నాడు చాలా రోజులు. ఇప్పుడు అతన్ని తీసేసి మరి తెలుగుదేశం పార్టీ అప్పుడు అక్కడ కూడా అసంతృప్తి వరరామయ్య గారి అబ్బాయిని అంత చులకనగా చూడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వరరామయ్య చాలా రోజుల నుంచి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతున్నాడు. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ లో అక్కడి నుంచినే కదా. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో అంతా సెటరేట్ చేసాక జడగొట్టుకుంటే అక్కడ మరి వాళ్ళు రాజీనామాలు చేయరా? అది ఉంటది కదా. మరి ఏం చేస్తారో తెలియదు. ప్రాక్టికల్ గా అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే